హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. ఓకే సార్, అంటే డార్క్ వెబ్ ఎట్లా స్టార్ట్ అయింది సార్ అసలు? డార్క్ వెబ్ యాక్చువల్ గా ఇది స్టార్ట్ అవ్వడం ఎలా అంటే అసలు డార్క్ వెబ్ అన్నారు. ఈ డార్క్ వెబ్ యాక్సెస్ చేయడానికి టార్ బ్రౌజర్ అనేది యూజ్ చేస్తాం. యాక్చువల్ గా మన నార్మల్ బ్రౌజర్ కాకుండా టార్ బ్రౌజర్. ఇది ఎలా అంటే జస్ట్ ఒక కంపెనీ, ఒక యుఎస్ లో ఒక డిఫెన్స్ వాళ్ళు కానీ అట్లా వాళ్ళ ఇంటర్నల్ పర్పస్ కోసం ఒకటి తయారు చేసుకున్నారు. యాక్చువల్ గా మన డేటా బయటికి వెళ్ళకూడదు, ఓన్లీ ఇంటర్నల్ సర్చ్ ఇంజిన్ లాగా ఎలా అయితే అలా స్టార్ట్ చేసుకున్నారు. అది రాను రాను ఏమైపోయిందంటే దాంట్లో కొన్ని ఆల్గరిథమ్స్ కావచ్చు, ఇంకా టెక్నాలజీ కావచ్చు, అది రాంగ్ హ్యాండ్స్ లోకి వెళ్ళిపోయింది. ఆ రాంగ్ హ్యాండ్స్ లోకి వెళ్ళిపోయిన వచ్చి వీళ్ళకి కంట్రోల్ వెళ్ళిపోయింది. అది స్టార్ట్ చేసింది గుడ్ పర్పస్ యాక్చువల్ గా. ఈ టార్ బ్రౌజర్ అనేది పర్టికులర్ గా వాళ్ళ ఇంటర్నల్ పర్పస్ కి సేఫ్టీ పర్పస్ కోసం స్టార్ట్ చేసుకుంటే ఇది రాంగ్ హ్యాండ్స్ లోకి వెళ్ళింది బై మిస్టేక్ లో. అక్కడ నుంచి ఇంకా వీళ్ళ కంట్రోల్ నుంచి వెళ్ళిపోయి అందరు హ్యాకర్స్ దీనికి సపోర్ట్ చేస్తారు అనమాట. అందరు సర్వర్స్ వీటికి వచ్చే సర్వర్స్ ఈ పర్టికులర్ ఎక్కడెక్కడైతే రొటేట్ అవుతూ ఉంటుందో అదంతా కూడా హ్యాకర్స్ వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో దాని వల్ల ఇది దొరకదు. ఏంటంటే మీరు ఒక వెబ్సైట్ కొడితే www.xyz.com అని కొడితే 3 countries రొటేట్ అవుతుంది ఐపీ. సో దాని వల్ల ఏమైతుంది అంటే మనకి ఆ 3 countries కి రొటేట్ అయ్యి లాస్ట్ డెస్టినేషన్ కి రీచ్ అవుతుంది. ఆ డెస్టినేషన్ కి రీచ్ అయినప్పుడు మన ఐపీ అడ్రస్ ఉంటుంది, ఏదో కంట్రీ ఐపీ అడ్రస్ వస్తుంది, ప్రాక్సీస్ అంటాం. అదొక వే. జనరల్ గా గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ యూజ్ చేస్తాయి. కానీ ఆనియన్ లింక్స్ డార్క్ వెబ్ యూజ్ చేస్తే అసలు ట్రేసింగ్ ఉంటుంది. సో అలా అనమాట. కొంచెం ట్రేసింగ్ అనేది కొంచెం కష్టం అవుతుంది. సో చాలా కనెక్టింగ్ నోడ్స్ ఉంటాయి, ఆ నోడ్స్ నుంచి ట్రావెల్ అవుతూ ఉంటుంది ట్రాఫిక్ అనేది. ఆ నోడ్స్ కి సపోర్ట్ చేసేదంతా కూడా ఇల్లీగల్ హ్యాకర్స్ మొత్తం.